జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖునే 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహణం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నాడు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యారాశికి వస్తున్నారు. ఈ కన్యారాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యారాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారికి స్వస్థానంలో సంభవిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించేటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశిలో ఏర్పడినటువంటి గ్రహరిష్ట ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒక్కరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంచోహించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయి, మంచి శుభదృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొన్ని రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు, అంతర్దశలు, గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి, నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉండడం వల్ల మనం ఎదగలేకపోతున్నామా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేకపోతే ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేక వాటిని మనం గమనించినట్టు కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి వారికి మనం అనుకున్నట్టుగానే గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మళ్ళీ అలానే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర దృష్టిలో ఉండడం ఇవన్నీ కూడా మరొక విషయం ఏంటంటే కనుక ఈ ఆగస్టు మాసంలో 28వ తారీఖున ఇక్కడ మనకి 11వ స్థానం ఏదైతే ఉందో ఈ 11వ స్థానంలో కుంభరాశిలోనే చంద్రగ్రహణం ఒకటి ఆరంభం అవటం ఇవన్నీ కూడా లాభస్థానంలో వస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారికి కొంతమేర అశుభ దృష్టి అని చెప్పొచ్చండి, కానీ కొంతమేర శుభ దృష్టి అని కూడా చెప్పొచ్చండి. అంటే మిశ్రమ ఫలితాలు అని మనం ఘోషించుకోవచ్చు. కానీ ఈ మిశ్రమ ఫలితాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి అనుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, యూనివర్సిటీ సీట్లు కావచ్చు, విదేశీయానం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల నుంచి తొలిగేసి మీరు ముందుగా ఎక్కడైతే పని ఉందో వాళ్ళతో మాట్లాడుకొని చెంతన చేర్చుకుంటే కనుక ఖచ్చితంగా వారి వల్ల మీకు ఉపయోగం పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏదైతే సెప్టెంబర్ మాసంలో 10వ తారీఖు లోపు కనుక మీరు ఏదైనా ప్రారంభం చేయగలిగితే కనుక ఖచ్చితంగా 10వ తారీఖు లోపు చేయండి. మీకు అన్ని రకాల వరదుడుకులు దొరికేసి వెతికేది ఖాళీకి దొరికిందా అనే విధంగా అనేక రకాల రంగాల్లో కూడా ముందుకు వెళ్ళేలా కనపడుతూ ఉంది మేషరాశి వారికి. అలానే ఈ మేషరాశి వారు పశు సంక్షేమ శాఖ ఏదైనా జంతువులని దగ్గర చేర్చుకొని
వాటిని పెంచి వాటి వలన వచ్చేటువంటి వనరులు అమ్ముకొని జీవించేటువంటి విధంగా అయితే మాత్రము ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా సరే అలాంటి జంతువులు, గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, దూడలు కావచ్చు, మేకలు కావచ్చు, ఇలాంటి పెంపుడు జంతువులు పెంచుకొని వాటి వలన వచ్చేటువంటి ఆదాయం వలన బతికేటువంటి వాళ్ళలో నరదిష్టి, నరఘోష, అలానే గ్రహాల యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేయండి. ఇక పెళ్లి కాని వారు కానీ, విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క సెప్టెంబర్ 17వ తారీఖున, ఎందుకంటే రవి భగవానుడు మారుతున్నారు. మనం అందరం అనుకున్నాం ఎట్లా అంటే ఇక్కడ రవి భగవానుడు ఇక్కడ సింహరాశి నుంచి కన్యారాశికి వస్తారు. కాబట్టి కన్యారాశికి రాగానే మీకు పెళ్లిళ్ళు అవ్వలేదని కానీ ఈ పెళ్లిళ్ళు, పేరెంటాలు, పిల్లలు పుట్టేదానికి, పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టేదానికి ప్రయత్నం చేస్తే ఒకసారి కూడా పెళ్లి కాని వారు పెళ్లి చేసుకునే ప్రయత్నానికి అయితే కనుక ఖచ్చితంగా సంప్రదించడం మంచి శుభతరం అని చెప్పొచ్చు. ఇక ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి మేషరాశి వారు కూడా మంచి స్థానానికి వెళ్ళాలంటే మాత్రము ఖచ్చితంగా గమనించుకోవాల్సివి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, గోచార ప్రకారంగా కాదు, అలానే దశలు, అంతర్దశలు, నవాంశాలు ఇవి కాదని ముఖ్యము. ఇవి కూడా జాతకంతో మనిషి జీవితంలో ఒక భాగం. అలానే ఇంటి వాస్తు కూడా మనం గ్రహించుకోవాలి. మనం అద్దెకుంటున్నామా, కిరాయికి ఉంటున్నామా, సొంతగా ఉంటున్నామా, ఖాళీగా ఉంటున్నామా, ఏదో గుడిసెలో ఉంటున్నామా కాదండి. మనం ఎక్కడైతే జీవన శైలి కొనసాగిస్తామో ఆ ఇల్లు కూడా మనకి ఆ ప్రభావితం మన మీద ఎంతో చూపిస్తూ ఉంటది. కాబట్టి ఒక పక్కన ఇంటి వాస్తు, మరొక పక్కన గ్రహాల యొక్క స్థితిగతులు, మరో పక్కన ఇవన్నీ పక్కన పెడితే ఇంకొకటి ఉందండి, మన పైన నరదిష్టి, నరఘోష ఇవి కూడా కాదు. మన పైన ఎవరైనా మన మంచితనం తట్టుకోలేకుండా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి లాంటి ఏదైనా సరే చెడు క్రియ చేశారేమో గ్రహించుకొని గమనించుకోవాలి. ఇలాంటిది ఏదైనా మన చుట్టూతా, మన బాడీ చుట్టూతా, మన చుట్టూతా, మన హోరా చుట్టూతా ఉంది అంటే కనుక మనం అనుకున్నటువంటి కార్యక్రమాల్లో, సంపదలో ఎందులైతే వనరులు ఉంటాయి అవన్నీ కూడా పటాపంచలేము, మనం వెళ్ళలేము, ఉండలేము, చేయలేము, అష్టదిబ్బంగా అయిపోతాయి. కాబట్టి అలాంటి ఏమైనా ఉన్నాయా గ్రహించండి. అలాంటి ఏమైనా ఎన్ని రకాల పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు చేసినా కూడా పోవట్లేదు అంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదిస్తే అలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా వైదొలికేసి ముందుకు వెళ్లే మార్గాలు చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. అలానే ఈ యొక్క చిన్నపాటి పరిహారం కూడా చేసినట్టయితే కనుక మీకు ఒక మేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం. అలానే మనకి ఈ రాశి వారు గనక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా ఒక మేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతాయండి. అంటే ఏం దానం చేయాలంటే గనక, ఎలాంటి పరిహారాలు కావాలంటే గనక మనం గ్రహించాలి. ఈ రాశి వారు గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు, దీంతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పును తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి, గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సి ఇది తీసేసుకొని తల చుట్టూతా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారిడి నీటిలో కానీ, పొదలగొండ చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పరుచుకొని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారిటి వట్ల నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలు కూడా అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి, స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి దీపారాయణ చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పిడతలో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి. మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పిడతలో పోసుకొని ఒక జాజికాయ, ఒక పసుపుకు ఒక చిటికెడు, జాజికాయ ఒకటి, అలానే నల్ల నువ్వులు ఒక చిటికెడు, నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు దాంట్లో వేసేసి ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర కాలు వరకు 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకుని ఇక్కడ పుట్ట దగ్గర కానీ, చెట్టు దగ్గర కానీ, ఏ చెట్టు అయినా పర్ల రోడ్డుకి ఇరువైపులు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ఒక ముగ్గురికి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ఒక ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్రౌజ్ పీస్లు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు కానీ, లవంగాలు కానీ, ఇంగువ కానీ, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు కానీ, అలానే నల్ల నువ్వులు కానీ, నల్ల మినుములు కానీ,
మిరియాలు కానీ లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలాంటి ఏదైనా ఒక వస్తువు, ఒక చిన్న బయట వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి, నరఘోష కూడా ఖచ్చితంగా పటాపంచలేదానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి దగ్గర ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీప దూరంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజు లేదా 21 రోజు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదు అంటే కనుక నాగపడిగలు ఉంటాయి ఎక్కడైనా సరే, మానస వారి నాగపడిగలు ఉంటాయి. అలానే కుమారస్వామి, అయ్యప్పస్వామి అంటారు. అక్కడ మీ సమీప దూరంలో ఎక్కడైతే ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకొని కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరి చెప్పులో నూనె పోసేసి దీపారాజన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, సంపాదనను సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా గోచారరీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంపాదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరసమైన ధరల్లో పూజించి చెప్పి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.